శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిది శుక్లపక్షం నవమి, జూలై 3 మధ్యాహ్నం 2:07 నుండి మరుసటి రోజు 4:32 వరకు. శుక్లపక్షం దశమి జూలై 4 సాయంత్రం 4:32 నుండి మరుసటి రోజు 6:59 వరకు. నక్షత్రం చిత్త జూలై 3 మధ్యాహ్నం 1:50 నుండి మరుసటి రోజు 4:50 వరకు. స్వాతి జూలై 4 4:50 నుండి మరుసటి రోజు 7:51 వరకు. కరణం కైలవ జూలై 4 ఉదయం 3:18 నుండి మరుసటి రోజు 4:32 వరకు. తైతుల జూలై 4 సాయంత్రం 4:32 నుండి మరుసటి రోజు 5:56 వరకు. గరిజ జూలై 5 సాయంత్రం 5:46 నుండి మరుసటి రోజు 6:59 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు ఉదయం 11:54 నుండి 12:46 వరకు. అమృతకాలం ఉదయం 9:37 నుండి 11:25 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:14 నుండి 5:02 వరకు. అశుభకాలం రాహు ఉదయం 10:43 నుండి 12:20 వరకు. యమగండం సాయంత్రం 3:35 నుండి 5:13 వరకు. గుళిక ఉదయం 7:28 నుండి 9:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:18 వరకు మరియు 12:46 నుండి 1:38 వరకు. వర్జ్యం రాత్రి 11:08 నుండి 12:56 వరకు. చంద్రమాసం అమంత ఆషాఢము, పూర్ణిమంత ఆషాఢము, శాక సంవత్సరం ఆషాఢము 1947. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారు ఈరోజు అనవసరమైన తగాదాలు, ఇబ్బందులకు దూరంగా ఉండాలి. మీరు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదు, లేకుంటే ఇబ్బంది పడవచ్చు. మీరు అకస్మాత్తుగా ప్రయాణం చేస్తే ప్రమాదం జరుగుతుందనే భయము ఉంటుంది. కుటుంబ స్వభావాన్ని పర్యావర్తన కారణంగా ఇబ్బందులు తలెత్తుతాయి. మీ మాట ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉండాలి, లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు. మీ కుటుంబంలో చాలా కాలంగా ఏదైనా గొడవ జరుగుతుంటే అది తొలగిపోతుంది. మీ పనిలో కొన్ని అసంపూర్ణంగా ఉండవచ్చు. దాన్ని పూర్తి చేయడంలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈరోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు ఉదయం రాగి పాత్రలో నీటిని సూర్యుడికి సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు కోపాన్ని, ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎలాంటి విభేదాన్ని ప్రోత్సహించవద్దు. దీర్ఘకాలిక వ్యాధి అడ్డంకికి కారణమవుతుంది. ఈరోజు వాహనాలు, యంత్రాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒక చిన్న పొరపాటు ఇబ్బందిని పెంచుతుంది. మీ వ్యాపారం బాగా జరుగుతోంది. మీరు స్నేహితులు, బంధువుల నుండి సహాయం పొందుతారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు తమ వ్యాపారంలో రిస్క్ తీసుకోకండి. ఈరోజు కొత్త ఆర్డర్ లేదా కాంట్రాక్ట్ పొందే అవకాశం ఉంది. శత్రువుల శక్తిహీనులుగా ఉంటారు. దీంతో మీ పనులు సులభంగా పూర్తవుతాయి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ ఆర్థిక స్థితిని లోబెత్తేతనం చేయడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు ఖచ్చితంగా దానిలో విజయం సాధిస్తారు. భాగ్యస్వామ్యంతో కొంత పని చేయడం ద్వారా మీరు మంచి ప్రయోజనాలను పొందవచ్చు. మీ కెరియర్కు సంబంధించిన మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో తమ
చేసే ఏదైనా తప్పుని అధికారిక దృష్టికి రావచ్చు. ఈ కారణంగా అధికారులు మీపై కోపంగా ఉంటారు. చాలా కాలం తర్వాత పాత స్నేహితుడిని కలవడం మీకు సంతోషంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుడికి నుండి బహుమతి పొందవచ్చు. ఈరోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారు ఈరోజు శ్రమ ఫలితాలను పొందుతారు. మీరు ఏదైనా పెద్ద పని చేయాలని ప్లాన్ చేస్తుంటే మీ ప్రణాళిక విజయం అవుతుంది. మీ జీవిత భాగస్వామి, కుటుంబంలోను పిల్లలు, కెరియర్ గురించి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. మీ వ్యాపారంలో ఏదైనా ముఖ్యమైన అడుగు వేసే అది మీకు మంచిది. మీ పిల్లల సాహసంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకుంటే ఇబ్బందులు తలెత్తవచ్చు. కొంత పని కారణంగా మీరు అకస్మాత్తుగా యాత్ర చేయాల్సి రావచ్చు. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొంటే వారి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమాన చాలీసా పారాయణం చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. శారీరక సమస్యల గురించి మీరు ఆందోళన చెందుతారు, కానీ వాటిని నిర్ణయించుకోవడానికి ఈ సమయంలో వైద్యుడిని సంప్రదించాలి. మీ ప్రియమైన వారిని విలువైన వస్తువు బహుమతిగా అందుకోవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో మిమ్మల్ని మీరు బాగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపారులు ఈరోజు కుటుంబ సభ్యుల నుంచి మోసపోయే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ మనసులో ఉన్న సమస్యలను గురించి ఒక స్నేహితుడితో మాట్లాడవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వ్యక్తులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి. కన్యరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. కన్యరాశి రోజువారీ జాతకం. కన్యరాశి వారు ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. మీ హృదయపూర్వకంగా ప్రజల గురించి మంచి ఆలోచన ఇస్తారు, కానీ ప్రజలు దానిని మీ స్వార్థంగా భావించవచ్చు. మీరు ఎవరి మాటకు ప్రభుత్వం కాకుండా మీరు పెద్ద పెట్టుబడి పెట్టే ఉంటే దానివల్ల మీకు నష్టం జరగవచ్చు. మీ పాత తప్పులు ఏవైనా మీ కుటుంబ సభ్యుల ముందు బయటపడవచ్చు. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి, లేకుంటే అది మీకు సమస్యలను కలిగిస్తోంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది తర్వాత మీకు ఇబ్బందికరంగా మారవచ్చు. ఈరోజు మీరు ఎవరికైనా అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈరోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సూర్యనారాయణ భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు కోరికలు ఏవైనా నెరవేర్చుకోవచ్చు. మీరు ఏదైనా ఉద్దేశంతో బయటకు వెళ్తే ఆ ఉద్దేశం కూడా నెరవేరుతుంది. విదేశీలో నివసిస్తున్న కుటుంబ సభ్యుడి నుండి మీరు ఫోన్ కాల్ శుభవార్తలు వినవచ్చు. మీ పురోగతి అడ్డంగా ఉన్న అడ్డంకులకు తొలగిపోతాయి. మీ బిడ్డ చదువుకు సంబంధించిన మీకు ఏదైనా ఆందోళన ఉంటే అది కూడా తొలగిపోతుంది. ఉద్యోగం కారణంగా ఇంటి నుండి దూరంగా వెళ్లాల్సి రావచ్చు. కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల మీరు సమస్యలను ఎదుర్కొంటారు. ఈరోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పేదలకు బట్టలు, ఆహారం దానం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు సంతోషపూర్వకంగా ఉంటుంది. మీకు ప్రత్యేకమైన వ్యక్తి కలిసే అవకాశం లభిస్తుంది. మీరు చేసే ఏ పనిలోనైనా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో పనిచేస్తే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కొత్త పథకాలపై
తెలివిగా డబ్బు పెట్టాలి. మీ తల్లి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ఆమెకు ఉన్న పాత వ్యాధులు మళ్ళీ రావచ్చు. మీ బంధువుల నుండి మీకు గౌరవం లభిస్తుంది. మీ పిల్లలతో కలిసి పిక్నిక్ మొదలైన వాటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. ధనస్సు రాశి రోజువారీ జాతకం. ధనస్సు రాశి వారికి కొన్ని నిరాశపరిచే వార్తలు వినిపిస్తాయి. మీ జీవిత భాగస్వామి యొక్క ఏకపక్ష ప్రవర్తనతో మీరు కలత చెందుతారు. ఈ కారణంగా మీరిద్దరి మధ్య వాదన ఉండవచ్చు. వ్యాపారంలో మీరు భాగస్వామ్యంలో ఏదైనా ప్రణాళికను ఖరారు చేసుకుంటే మీరు దానిలో మోసపోవచ్చు. మీరు నష్టపోయే అవకాశాన్ని ఎదుర్కొంటున్నారు. మీ ఏ ప్రత్యర్థి కుట్రలో చిక్కుకోవద్దు, లేకుంటే వారు మీ పనిలో అడ్డంకులు సృష్టించవచ్చు. చాలా కాలంగా పెండ్లిగోల ఉన్న ఏదైనా పని పూర్తి చేయడంలో మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగులు కార్యాలయంలో ఎవరినైనా మీకు సలహా ఇస్తే మీరు వారిని సలహాను చాలా జాగ్రత్తగా పాటించాలి. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు విష్ణువు జపమాల 108 సార్లు జపించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు కొన్ని విషయాలలో ఆందోళన ఉంటుంది. మీరు ఏ పని చేసినా ఆలోచనాత్మకంగా చేయాలి, లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు. మీ పనిలో కొన్ని పూర్తి కాకపోవడంతో మీరు ఆందోళన చెందుతారు. మీరు మీ పిల్లల కెరియర్ గురించి మీరు ఆందోళన చెందవచ్చు. ఏ విషయం పైన మీ తల్లితో అనవసరంగా గొడవ పడకండి. మీరు తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మీకు హాని కలిగించవచ్చు. విద్యార్థులు చదువుకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే మీరు పరీక్షల్లో విజయం సాధించడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈరోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి ఈరోజు శుభ ఫలితాలను పొందుతాయి. సామాజిక రంగంలో పనిచేస్తే వ్యక్తులకు గౌరవం పెరుగుతుంది. వారికి కొన్ని ముఖ్యమైన పనులు, బాధ్యతలు లభించవచ్చు. మీరు కొత్త పని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే మీరు దానికోసం సమయం తెచ్చుకోవాలి. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు మరొక ఉద్యోగానికి ఆఫర్ రావచ్చు, కానీ వారు తమ పాత ఉద్యోగానికి కట్టుబడి ఉంటే మంచిది. మీ ప్రత్యర్థి చెప్పే దానితో మీరు ప్రభావితం కాకుండా ఉండాలి. కుటుంబంలో ఏదైనా వివాదం జరుగుతుంటే అది కూడా ముగుస్తోంది. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. మీనరాశిలో జన్మించిన వారిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తోంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారు ఈరోజు దాన ధర్మాల్లో పాల్గొనడం ద్వారా మీ కీర్తిని సంపాదించుకుంటారు. మీరు ఆధ్యాత్మిక పనుల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని మార్పులు చేయడానికి ప్రణాళికలు వేసుకోవచ్చు. పనిలో చాలా బిజీగా ఉండడం వల్ల మీ శారీరక సమస్యలపై శ్రద్ధ చూపారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది, కాబట్టి మీ దినచర్యలు యోగా, వ్యాయామం నిర్వహించాలి. మీ ఆహారంలో ఎక్కువగా వేయించిన కారంగా ఉండే ఆహారాన్ని తినొద్దు. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సంకటహర గణేష స్తోత్రాన్ని పఠించాలి. ఇదండి ఇవాళటి కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.